పహల్గామ్లో టెర్రరిస్టుల పైశాచిక దాడి తర్వాత భారత్ పాకిస్తాన్లలో కదం తొక్కిన యుద్ధోన్మాదం. అమెరికా మధ్యవర్తిత్వంతో శనివారం అనూహ్యంగా ఆకస్మికంగా చల్లబడింది. రెండు దేశాలు కాల్పుల విరమణ చేశాయని ప్రకటించిన కొన్ని గంటలకే పాకిస్తాన్ తిరిగి డ్రోన్లతో దాడికి దిగడం, సరిహద్దుల్లో కాల్పులు జరపడం వల్ల యుద్ధ మేఘాలు నిజంగానే తొలగిపోయాయా అన్న సందేహాలు తలెత్తాయి. భారత్ స్వీయ రక్షణకే తప్ప ప్రతీకార దాడులకు దిగకపోవడంతో ఆదివారం నుండి ఉద్రిక్తతలు కొద్ద తగ్గినట్టు అనిపిస్తోంది. పోరాటం వల్ల తేలిందేమిటి ఇంతకీ? ఈ దాడుల్లో భారత్ చాలా సంయమనం పాటించింది. పాకిస్తాన్ విచ్చలవిడిగా విధ్వంసానికి ప్రయత్నించింది. నిజానికి పాకిస్తాన్ అమానవీయ పద్ధతి వల్ల భారత్ చాలా నష్టపోయేది. పాకిస్తాన్కు గెలవడం కన్నా భారత్కు వీలైనంత నష్టం కలిగించడమే ముఖ్యమని అనిపించింది. పాకిస్తాన్ సైన్యానికి, పాలకులకు, మతం పిచ్చివాళ్లకు మతిపోయేటట్లు భారత గగనతల రక్షణ వ్యవస్థ ప్రజలకు ఉక్కు కవచంలా మారింది. పాకిస్తాన్ డ్రోన్లను, మిసైళ్లను అడ్డుకుంది. ముఖ్యంగా రష్యా S-400 సుదర్శన చక్ర భారత నగరాలను నిశ్చింతగా నిలబడేటట్లు చేసింది. అలాగే భారత్ స్వయంగా తయారు చేసుకున్న ఆకాశ్ రక్షణ వ్యవస్థ గొప్పతనం కూడా ప్రపంచానికి అర్థమైంది. మోదీ, ఆయన సహచరుల బలం, ఆయుధాలు, రక్షణ కవచాల మాట అటుంచితే వాటిని తగిన రీతిలో ఉపయోగించే నాయకత్వం సకల విజయాలకు మూలం. ఏప్రిల్ 22న పహల్గామ్లో క్రూరమైన, అవమానకరమైన టెర్రరిస్టు దాడి వార్త వచ్చిన మరుక్షణమే భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన అర్ధాంతరంగా వెనక్కి వచ్చి తన జట్టుకు ధైర్య సాహసాలతో మార్గనిర్దేశనం చేశారు. జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టారు. రక్షణ మంత్రి త్రివిధ దళాలను సమన్వయం చేశారు. హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలతో ఏమి చేయాలో చెప్తూనే ఉన్నారు. వీరిలో ఎవరు ఎంతసేపు నిద్రపోయారు, ఎప్పుడు తిన్నారో అర్థం కాని విధంగా పనిచేశారు. అన్ని ప్రతిపక్షాలను కూడగట్టుకొని ఒకే మాట మీద నిలబెట్టారు. త్రివిధ దళాల వ్యూహరచన, సమన్వయం, క్రమశిక్షణ భారత్కు గర్వకారణం. ఈ విషయంలో పాకిస్తాన్ వెనుకబడింది. వారి ప్రతిపక్షాలు, సాయుధ బలగాలు, మీడియా భారత్లా లేవు. అణ్వస్త్ర భయం, ప్రపంచ చర్చలు. రెండు దేశాలకు అణ్వస్త్రాలు ఉండడం వల్ల ప్రపంచం ఆందోళన చెందింది. పహల్గామ్ టెర్రరిస్టు దాడి జరిగిన నాటి నుండే ఇటు భారత్ని, అటు పాకిస్తాన్ని అనేక దేశాలు సహనం చూపాలని కోరాయి. ఇది అణ్వస్త్రం యుద్ధం దాకా పోకూడదని ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా ప్రత్యక్షంగా, రష్యా, చైనా పరోక్షంగా శాంతి కోసం అనేక చర్చలు జరిపాయి. అయితే వారు టెర్రరిజంపై ఉదాసీనత చూపలేదు. భారత్ ప్రతీకారాన్ని ఆపలేమని వారికి తెలుసు. జయశంకర్, దోవల్ ఈ విషయాన్ని అమెరికా, ఐక్యరాజ్యసమితితో సహా అందరికీ నిర్ద్వంద్వంగా చెప్పారు. పాకిస్తాన్ అణ్వస్త్ర ప్రగల్భాలను భారత్ పట్టించుకోలేదు. ప్రపంచ దేశాలు వంకపెట్టలేని రీతిలో త్రివిధ దళాలు సంయమనం చూపి దాడులు చేశాయి. అదే భారత్ విజయం. ధర్మం ఎక్కడ ఉంటుందో జయం కూడా అక్కడే ఉంటుంది అన్నది సనాతనం. ప్రధాన మీడియా బలం, సోషల్ మీడియా ఉన్మాదం, ప్రకృతి విపత్తులు, యుద్ధాల సమయంలో భారత ప్రధాన మీడియా సంస్థల యజమానులు, పాత్రికేయులు ఎల్లప్పుడూ దేశ క్షేమం కోసం నిలబడ్డారు. కానీ ఇంకా బొడ్డూడని సోషల్ మీడియాలో చాలామంది దేశభక్తి అంటే జాతీయ మతోన్మాదాలు అన్నట్లు జనంలో విషం నింపే ప్రయత్నం చేశారు. బీజేపీ హ్యాండిల్స్ మోదీని చేసే పనిలో కాంగ్రెస్ మీద విష ప్రచారానికి తెగబడ్డాయి. అయితే ప్రతిపక్షాలు, ప్రభుత్వం వెనక గట్టిగా నిలబడి పరిపక్వత ప్రదర్శించాయి. పాకిస్తాన్ వైఫల్యం. భారత్కి నష్టం కలిగించడానికి తీసుకున్న బలం సరిపోతుందనుకున్న పాకిస్తాన్ దెబ్బతిన్నది. చైనా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థను భారత్ విఫలమయ్యేలా చేసింది. అలాగే చైనా మిసైళ్లను, టర్కీ డ్రోనర్లను భారత్ సునాయాసంగా పడగొట్టింది. భారత్ గగనతల రక్షణ వ్యవస్థ మొదటిసారిగా పరీక్షకు నిలబడి ఘన విజయం సాధించింది. వైమానిక దళం పాకిస్తాన్ F-16తో సహా దాని యుద్ధ విమానాలను పడగొట్టింది. వివరాలు మెల్లిగా బయటకు వస్తాయి. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు విఫలమయ్యాయి. ఆయుధాల బలం, వేగం గొప్పవైనప్పటికీ వాటిని ప్రయోగించేవారు ఎవరన్నదే ముఖ్యం. గుర్రం పరిగెత్తేదే అయినా రౌతుని బట్టే ఉంటుంది. అందుకే చైనాను ఎగతాళి చేయడం సరైనది కాదు.
అది ఇతరులకు ఆత్మరక్షణ సామాగ్రి వేరు, దాని దగ్గర ఉండే సామాగ్రి నాణ్యత వేరు, రేటును బట్టి నాణ్యత ఉంటుంది. ఆక్రమిత కాశ్మీర్ కథ వేరు. పెహల్గాం దాడికి ముందు నుంచే కొన్ని సోషల్ మీడియా సంస్థలు, కొందరు నిపుణులు రేపో మాపో భారత్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటుందని, పాకిస్తాన్ 4 ముక్కలవుతుందని ప్రచారం చేశాయి. కానీ ఇప్పటి పోరాటంలో భారత్ సాయుధ బలగాలు ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే సైబర్ యుద్ధాలు, క్షిపణి, డ్రోన్ దాడులు వేరు. ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలంటే సైన్యం అక్కడికి వెళ్ళాలి. కాశ్మీర్ ఐక్యరాజ్యసమితితో నానుతున్న అంశం. టెర్రరిస్టులను అణచడం వేరు, ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవడం వేరు. ఆ ప్రయత్నాన్ని ముస్లిం దేశాలు అమెరికా, చైనా, ఇరాన్ అంగీకరించే పరిస్థితి ప్రస్తుతం లేదు. సమయం తీసుకొని అక్కడ అస్థిరత సృష్టించడం, అగ్రరాజ్యాలకు, ఐక్యరాజ్య సమితికి తన వాదనను బలంగా వినిపించడం, పాకిస్తాన్ పరిపాలనలో సైన్యం ప్రాబల్యాన్ని తగ్గించడం వంటివే ముఖ్యం. ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం ఇప్పుడే నెరవేరకపోవడం వల్ల అసంతృప్తి చెందకూడదు. అది హిందూ గ్రూపులకే కాక భారత్లో కోట్ల మంది ప్రజల కోరిక. దాన్ని సజావుగా సాధించే మార్గాలు చూసి అనుసరించాలి. ఇందుకోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వల్ల భారత్కు కొంత ఉపయోగం ఉన్నప్పటికీ తాలిబన్లు, టీటీపీ, తైహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ వంటి సంస్థలను నమ్ముకోవడం మంచిది కాదు. ఇంతకుముందు భింక్రన్ వాలే విషయంలో, ఇందిరాగాంధీ, లాడెన్ విషయంలో అమెరికా పాలకులు చేసిన తప్పిదం వంటిదే ఇది కూడా అవుతుంది. తాత్కాలిక విజయాల కోసం ధర్మ మార్గాన్ని తప్పకూడదు. దీర్ఘకాలంలో అది తలనొప్పిగా మారుతుంది. పూర్తిగా సంతృప్తి చెందని హిందూ గ్రూపులు. భారత్ దాడిలో లష్కరే తోయిబా నాయకులు అనేక మంది చనిపోయినా, వారిలో కొందరు అనేక క్రూరమైన దాడులు చేసిన వారైనా హిందూ గ్రూపులకు పూర్తి సంతోషం కలగలేదు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ ఎక్కడా చిక్కకపోవడం ఓ లోటుగా భావిస్తున్నారు. పహల్గాం టెర్రరిస్టు పైశాచిక దాడిలో నుదిటి బొట్టు కోల్పోయిన వారికి ఆపరేషన్ సింధూర్ వల్ల ఊరట కలిగింది. కానీ హిందూ గ్రూపులు సయీద్ కూడా దొరికితే బాగుండేది అని అనుకుంటున్నాయి. అతని పాపం పండడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. ఈలోగా ఆ టెర్రరిస్టు దాడి చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి, ప్రపంచానికి చూపించాలి. సైన్యం విజయయాత్ర. ఆపరేషన్ సింధూర్ తన లక్ష్యాన్ని నెరవేర్చింది. భారత త్రివిధ దళాల సామర్థ్యం, ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే వాటి క్రమశిక్షణ, అప్రమత్తత, వేగం తరతరాలకు ఆదర్శప్రాయం.